బాబాయ్ నమస్తే. ఏంది అసలు ఈ తిరుమల లడ్డు వ్యవహారం? అసలు ఎలా చూడాలంటారు? 20 రోజుల నుంచి గందరగోళం. ఏమనాలి? నిజంగానే కల్తీ జరిగిందనుకోవాలా, జరగలేదనుకోవాలా, లేదంటే దీన్ని రాజకీయం చేస్తున్నారనుకోవాలా, ఏమనుకోవాలి దీన్ని? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తిరుపతి లడ్డు గురించి? తిరుపతి లడ్డులో జంతువులి కొవ్వు కలిసింది అని మాట్లాడాడు. ఆయన కులాల గురించి కానీ మతాల గురించి కానీ మాట్లాడలా. ఏంది? తిరుపతి పవిత్రమైన లడ్డుని, అది అమృత భాండం అనమాట. ఎలా ఉంటుందంటే, ఒక లడ్డు తిరుపతి వెళ్ళేటప్పుడు అయ్యా ఒక లడ్డు తీసుకురండి అయ్యా అని ప్రతి ఒక్క భక్తుడు తిరుమల లడ్డు ఇంతైనా ప్రసాదం నోట్లో వేసుకోవాలని ఎంతో ఎదురు చూస్తారు. ఆ పవిత్రమైన లడ్డు ఆయన వెంకటేశ్వర స్వామి ఆ చేతుల మీదుగా మనకి ఇచ్చినట్టే ఉంటుంది. అమృతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ లడ్డు. అట్లాంటి లడ్డుని ఆగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి గతంలో. ఆయన బాధ విని లడ్డుని ఆగం చేశాడని ఆ బాధను తట్టుకోలేక ప్రెస్ ముందు వచ్చి చెప్పాడు. ఇంకా దేని గురించి అని మాట్లాడా? కులం గురించి మాట్లాడా? మతం గురించి మాట్లాడా? ఆయన లడ్డు గురించి మాట్లాడాడు. నిన్న సుప్రీంకోర్టు కూడా ఏమంటుంది, అయ్యా జడ్జి గారు, ఆయన కులం గురించి మాట్లాడదయ్యా, మతం గురించి మాట్లాడదయ్యా, లడ్డు పవిత్రాన్ని నాశనం చేశావని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రెండోది, ఏ చర్చిలోనైనా కానీ ఏ మసీదులో అయినా కానీ ఇలా జరిగితే ఎంత రోత పట్టేదో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఇవాళ? అంత రోత పట్టేది. హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదు అని ప్రతి ఒక్క హిందువు వాళ్ళకంతటా వాళ్ళు ఇదైపోయి చక్కగా ఎందుకు ఈ గొడవలు ఎన్ని మనకు వద్దని చెప్పేసి మనశ్శాంతిగా ఉందాము అని నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మతాలు రెచ్చగొట్టడు, కులాలు రెచ్చగొట్టడు. ఎప్పుడైనా మనిషి జీవితాన్ని ఎలా చక్కగా బతుకుతానే ఆలోచించే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కాదు, మీకేమనిపిస్తుంది తిరుమల లడ్డు వ్యవహారంలో? తిరుమల లడ్డు ఆగం చేశాడండి. అది నిజం అంటే నిజం. ఎందుకంటే తిరుపతి లడ్డు సైజు ఒకప్పుడు ఇంత ఉండేదండి, దాన్ని ఇంత చేశాడు. ఇంత చేసి రేటు కూడా పెంచాడు. రేటు పెంచేది అదొక వాసన వచ్చేది. అంటే 3 రోజులు ఉంటే ఆ స్మెల్ అంత ఇది ఉండేది కదండి, ఆగం అయిపోయేది అంత. ఇప్పుడు ఇవాళ లడ్డు తీసుకుంటే లడ్డు ఇంతలా ఉంది. ఇవాళ పట్టుకుంటే నెయ్యి తగులుతుంది. అంతకుముందు పట్టుకుంటే ఏందో జిగటగా ఉండేది, పైన జిగట అంటే అది ఒక ఇదిగా ఉండేది లడ్డు. ఇవాళ లడ్డు పొడి ఆడుతుంది. అంటే అంత చక్కగా ఉంది లడ్డు. అందుకని ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆయన మనోవేదం తట్టుకోలేక బయట చెప్పాడు ఆయన. ఇక్కడ నా మతం మానవత్వం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మతం మానవత్వం అనుకోవాలంటారా? నిజమేనండి, ఆయనది మానవత్వమే. బాబాయిని గొడ్డల పొట్టుతో చంపాడు కాబట్టి మానవత్వమే. దళితులని చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు కాబట్టి ఆయనది మానవత్వమే. ప్రజల్లో ఆయనకి చాలా మానవత్వం ఉందండి. ప్రజల సొమ్ము ఎలా దోసుకోవాలనేది అది మానవత్వమేనండి. మతాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోసుకున్నాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అండి. మతం నేను ఒకటే చెబుతున్నానయ్యా, క్రైస్తవులారా, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని లక్షల కోట్లు ఆస్తి ఉన్నది అని మీరు ఎప్పుడైనా ప్రశ్నేశారయ్యా? మతం గురించి మీకు అవగాహన నేర్పాడు, కానీ వాడి యొక్క లోటుపాట్ల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారా? ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించండి. నేను చెడు చోట్ల నేను చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, దేవాలయానికి వెళ్తాను, అన్ని దేవాలయాలకి ఇస్తాను, అన్ని చర్చిలకి ఇస్తాను, అన్ని మసీదులకి నేను డొనేషన్లు ఇస్తాను. గతంలో కావాలంటే కనుక్కోండి. నేను చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, దానికి గౌరవం అండి. అది సాంప్రదాయం, మంచి సాంప్రదాయం, అది మంచిది, ఎంతో గొప్ప ఇది. అసలు వెళ్ళటం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మతం కాదు, కులం కాదు, నేర్చుకోవాల్సింది గుణం నేర్చుకున్నాడు ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. అప్పుడే రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఆయన ఏందో ఈ మధ్యకాలంలో పార్టీలో ఫైర్ తగ్గింది, పార్టీలో ఫైర్ రావాలంటున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఫైర్ ఏందంటారు మధ్యలో? ఇంకేముందండి, ఇంకా ఆయన పని అయిపోయిందండి. ఆయన పార్టీని ఆయనే ఫైర్ చేసుకోవాలని
ఆయనే అనుకుంటున్నాడు ఇంకా ఇక్కడ ప్రజల్లో ఆయన స్పందన లేదు. స్పందన లేకపోయే వాళ్ళకి ప్రజలు కూడా ఆయన ఏమనుకుంటున్నారంటే వీడి పని అయిపోయింది, ఇతనిని నమ్మకూడదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎప్పుడైతే పవిత్రమైన తిరుమల లడ్డుతో పాటు నిన్న ఒక దళిత కుర్రోడు కనపడి అన్న గతంలో టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి 50,000 కట్టానన్నా, వాడు జగన్మోహన్ రెడ్డి టైంలో మాకు ఇవాళ ఇచ్చాడు అన్నా. ఇవాళ అదెంతో తెలుసన్నా, 25 లక్షల రూపాయలన్నా. అన్నా ఆ రోజు మేము దళితులు అని చెప్పేసి మేము ఓటేసామన్నా, ఎంత మానసిక శోభ అనుభవించానో తెలుసన్నా. ఇవాళ 25 లక్షలు ఇల్లు రాగానే నేను నా బిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసన్నా. అట్లాంటి సంతోషం పోగొట్టినోడిని మా దళితుడు మా మతం ఎందుకన్నా, మా మతం గౌరవించినోడు మాకెందుకన్నా. అతనే చెప్పాడు అన్న అతనికి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో అని ఎవరైనా ప్రశ్న వేస్తున్నారన్నా. అసలు ఆ ప్రశ్న ఇట్లా ఎందుకంటే అతను డబ్బులు ఎందుతో తెలుసన్నా. నిన్న ఒక ఆయన వెంకటరెడ్డి అని నేను విన్నానన్నా, ఏదో న్యూస్లో విన్నానన్నా. ఆ న్యూస్లో ఏమని చెప్పాడన్నా, 16 లక్షల కోట్లు ఉండేయని అంటాను ఆయన కాస్తి. అంటే మీకు తెలుసో లేదో నేను చదువుకున్నానన్నా, 5 బడ్జెట్లకు డబ్బులు ఖర్చు పెట్టచ్చన్న. 5 బడ్జెట్లు ఎట్లాంటి పోలారాలు 100 కట్టచ్చని ఆయన తీసుకున్న డబ్బులు. ఇవన్నీ కాదు బాబాయ్, ఏంది ఈ మధ్యకాలంలో పార్టీలో ఫైర్ లేదు, ఫైర్ రావాలంటే కనుక రాష్ట్రంలో ఏదైనా అలజడులు సృష్టించడానికి ఏమైనా ప్లాన్ చేశారనుకోవాలంటారా? ఇంకా ఆయన అలజడి చూచడానికి ఆయన ఎక్కడుంటాడండి? ఆయన బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ ప్రజలు కూడా సహకరించట్లేదండి. ఏంటంటే ఏదో వచ్చి ఏదో ఒక మాట మాట్లాడాలి అని అనుకుంటున్నాడు, కానీ ప్రజల్లో అతను మర్చిపోయారండి. 20% ఉండారండి, నిజం చెబుతున్నా కదా. ఆ 20% కూడా రాను మర్చిపోతారండి. ఎందుకంటే అతనికి సంపద సృష్టించడం చేత కాదన్నా. ఎందుకన్నా అతను మనకి మతాలు కులాల మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు మనకు అవసరం అన్నా. మతాలు కాదన్నా, మతం గౌరవించినోడు మనకు కావాలన్నా. మతం ఏంటన్నా అతను ఏం మాట్లాడుతున్నాడు? అసలు మన భారతదేశంలో పుట్టి మన భారతదేశ గౌరవాన్ని కూడా కాపాడలేనాడు. అట్లాంటి మనిషి మనకు అవసరం అన్నా. ఎంతోమంది నాతో అంటున్నారు, గౌరవం అంటే ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చూడు, చర్చికి వెళ్తాడు, మసీదుకి వెళ్తాడు, దేవాలయానికి వెళ్తాడు, అక్కడ డిక్లరేషన్ ఏది కావాలంటే అది చేస్తాడు. ఇతనికి ఏంటన్నా, అతనిలో ఏమన్నా మెంటల్ ఏమైనా ఉందన్న జగన్మోహన్ రెడ్డికి. ఇతను చూడన్నా ఎంత చక్కగా వెళ్ళి ఆ ప్రార్థన చేస్తాడు. చర్చికి వెళ్తే ఆ అల్లా దగ్గరికి వెళ్తే మసీదులోకి వెళ్ళి అల్లా అని ఆయన ఇది చేస్తాడు. దేవాలయానికి వెళ్ళి ఆ దేవుళ్ళు గౌరవిస్తాడు. అది కావాలి కానన్నా. ఎప్పుడైనా ఇట్లాంటి వాటి వల్ల మత ఘర్షణలు వస్తాయన్నా. వాడికి ఉందన్న, వాడు ఏ దేశాన్ని పోతాడన్నా, వాడి దగ్గర లక్షల కోట్లు సంపద ఉందన్నా, వాడు ఏ దేశాన్ని పోతాడు. మనమే కానీ నాశనం అయిపోయింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరం కలిసిమెలిసి మనము ఉందామన్నా. నా కొడుకులు అట్లాంటి వాళ్ళని మనం ఇంకా ముఖ్యమంత్రిగా కూడా చూడకూడదన్న. జగన్మోహన్ రెడ్డి అసిమిటోడిని మనం చూసే మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటామన్నా అని ఒక మిత్రుడు నాతో ఎంతో బాధతో చెప్పాడు. అట్లాంటి మనిషి మనకు వద్దన్నా. దయించి మీ వాళ్ళలో, మీ హిందూ మతంలో, మా క్రైస్తవ మతంలో నేను చెబుతానన్నా, మా వాళ్ళకి నేను చెబుతున్నానన్నా, మా బైబిల్ పట్టుకొని చెబుతున్నానన్నా, అతను మతాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడన్నా. నేను ఎప్పుడో చెప్పానన్నా, కావాలంటే ఆయన పేరు దాస్ గారు కావాలంటే నా ఎమ్మటి తిరుగుతాడు. ఆయన అడగండి మతాలు కులాలు చిచ్చు పెడుతున్నాడు, మత ఘర్షణ పెడతాడు. రేపు నీ బిడ్డలు నాశనం అయిపోతే నా బిడ్డలు నాశనం అయిపోతాడు. వాడు హాయిగా తిరుగుతాడన్నా. మనం ఒకరికొకరు చెప్పుకుందామన్నా. మీ మతం గురించి మీరు మత ఘర్షణలకు ప్లాన్ చేశాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్. వాడు ఎప్పుడు మత ఘర్షణలకే ప్లాన్ చేస్తాడన్నా, మీకు తెలియదన్నా. నేను ఎందుకు చెబుతున్నానంటే నేను బైబిల్ పట్టుకొని చెబుతున్నానన్నా. మా బైబిల్ వాళ్ళకి నేను ఎంతోమంది చెప్పానన్నా. అతను ఒరిజినల్గా అసలు క్రైస్తవుడే కాదన్నా, మతాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడన్నా. మీకు తెలుసన్నా, మీకు తెలుసో తెలియకో మీరు మాట్లాడుతున్నామని అనుకోకండి. ఎందుకంటే నిజమన్నా, ఆయన బైబిల్ అడ్డం పెట్టుకొని దోసుకుంటున్నాడన్నా. మీకు తెలిసి నేను ఎందుకు చెబుతున్నానంటే నా బాధ. ఎందుకంటే లక్షల కోట్లు సంపద దోసుకున్నాడన్నా. మా క్రైస్తవులు ఎంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుగా ఇల్లు 1 లక్ష ఇల్లు కదన్నా. 20 లక్షలు 30 లక్షలు ఇల్లు కట్టియచ్చని ఇవాళ ఆయనకున్న డబ్బులకి 50 లక్షలు కట్టించనా. ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరు కృష్ణా జిల్లా అంత కొనేంత డబ్బు ఉందని అంటున్నాడు అతను.